అది వదిలేసి ఇప్పుడు భూమి ఉంది కదా, భూమి నీకు 10 గుంటలు నాకు 10 గుంటలు ఉంది కదా, నా 10 గుంటల వాల్యూ నాకు 14 లక్షలు మార్కెట్ ప్రైస్ కట్టించాయి. నీకు మళ్ళీ మీదికి నాకు 6 లక్షలు మిగితే ఆ పెళ్ళిళ్ళు ఏవైతున్నాయో అవి కట్టేసుకో, ఆ 14 లక్షలు పెట్టి ఈ భూమి తీసేసుకో, నాకు అప్పుడు హాఫ్ ఎకర్ అవుతుంది. ఆడ డబల్ బెడ్రూమ్ కాడ మళ్ళీ వాటా ఉంటుంది. మళ్ళీ అది అమ్మేసి వేరే దాని ఎక్కడైతే లోన్ వస్తుందో అక్కడ కొంచెం అమౌంట్ తక్కువైనా సరే కొన్ని తక్కువ దగ్గర తీసుకొని ఒక 180 190 అట్లా తక్కువ తీసుకుంటే అక్కడ లోన్ ప్రాసెస్ వచ్చింది అనుకో, లోన్ పెట్టుకుని కట్టుకోవచ్చు కదా, కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అది ఇళ్ల మధ్యలో కూడా లేదన్న, అవుట్ ఏరియాలోనే ఉంది ప్లాట్. నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు ఇళ్ల మధ్యలో సేపు అవుతుంటేమో కానీ ఇప్పుడు చూడు కూడా అంతా బిస్కెట్ అవుతున్నాయి. అవతల దగ్గరకు వచ్చినాక వాళ్ళు వీక్లు ఆడుకుని ఒక మాట వస్తుంది, మళ్ళీ మన తేరప్పుడు నీ ఒక్క పైసా రొటేషన్ లేదు. ఉన్నట్టు పేరు కానీ పోనీ డెవలప్ గా అమౌంట్ ఎక్కువైనాయిరా అంటే అది వేరే. మీదికైనా ఏమంటుంది మొన్న అనుష తోటి, వాడు షాప్ బెట్టింగ్ అని రూపాయి సంపాదించలేదు, వానికి అప్పాయింది, నువ్వు గాని సలహాలు ఎందుకు తింటున్నావు అని అంటుండే అనుష తోటి. ఎవరు? సత్యబాబాయ్. అనుష ఏదో బిజినెస్ ప్లాన్ చేస్తే నన్ను అడిగింది అనమాట ఫుడ్ది. మనకి అక్కడ ఇప్పుడు క్యాటరింగ్ ఫీల్డ్ అంతా తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా సైట్లల్లో, నేను ఇట్లా అడిగి కనుక్కుంటా అని ఇట్లా మాట్లాడుతుంటే, నువ్వు వాడిని ఏం అడుగుతున్నావు, నువ్వు వాళ్ళు ఎక్స్పెక్ట్ వాడే పెట్టి వాడే ఏం సంపాదించలేడు అని ఇక ఇద్దరు తీసేస్తుంది. మరి నేను వేరే